Hello movie lovers, welcome back to our channel Cinescope Reviews. నిన్న నైట్ నేను కారా మూవీ చూసి వచ్చానండి. కారా మూవీ డైరెక్టర్ వచ్చేసి విఘ్నేష్ రాజా. ఇందులో యాక్టర్స్ వచ్చేసి తనుష్, కేఎస్ రవికుమార్, సూరజ్, మమితా బైజు, వీళ్ళ జయరామ్ కూడా ఉన్నారు. సో ఈ ఒకటే మాటలో చెప్పాలంటే, మీరు తెలుగులో మన టెకౌట్ వచ్చింది కదా రీసెంట్గా. అందులో ఏంటంటే వాళ్ళ లవ్వర్కి ప్రాబ్లం ఉండి ఐస్ట్ ప్లానింగ్ ఇట్లా చేసి డబ్బులు కొట్టేయడం బ్యాంక్ నుంచి చేస్తుంటారు కదా. సో ఈ సినిమాలో ఏంటంటే 1991లో రామంతపురం అనే విలేజ్లో ఒక యుఎస్ఏ ఇంకా ఇరాక్ మధ్య ఒక వార్ అంటే యుద్ధాలు అవుతుంటాయి. దాన్ని ఓన్లీ ఈ సినిమాలో ఒక పార్ట్ అనమాట, దాన్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఒక ఐస్ట్ థ్రిల్లర్ అనమాట. సో ఇందులో ఈ స్టోరీ వచ్చేసరికి ధనుష్ ఒక దొంగ, ఓకేనా. అవన్నీ మానేసి వాళ్ళ వైఫ్తో హోటల్లో కూలి పని చేస్తుంటాడు. కానీ ఒకరోజు కష్టం ఇంకా కష్టం భరించలేక డబ్బులు సంపాదిద్దాం, ఒక హోటల్ పెడతాం అనుకుంటారు. లోన్ తీసుకున్నాం, బ్యాంక్ వెళ్తే మీకు ఇట్లాంటి లోన్స్ చేయరు, ఇందుకే మీ దగ్గర ఆస్తిపాస్తులు లేవు. సో వాళ్ళ ఊళ్ళో ల్యాండ్ 8 ఎకరాల ల్యాండ్ అమ్మేసి తీసుకుందాం అనుకుంటారు, వస్తారు. కానీ ఏంటంటే ఇష్యూ ఇక్కడ వాళ్ళ నాన్న నుంచి దొంగతనం చేసి పాడిపోయారు చిన్నప్పుడే. సో ఒకరు చాలా రోజుల తర్వాత వచ్చి కలుసుకుంటారు వాళ్ళ ఫాదర్ని. ఇక్కడ ఏంటంటే ఇందులో వాళ్ళ ఫాదర్ ప్లే చేసింది కేఎస్ రవికుమార్. సో వీళ్ళిద్దరి మధ్య అసలు కొన్ని సీన్స్ ఉంటాయండి ఫస్ట్ హాఫ్లో, సూపర్. అసలు మీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, అంత ఎమోషనల్గా ఉంటుంది. ఈ తమిళ వాళ్ళు ఏం తిని రాస్తారో తెలియదు కానీ చాలా ఎమోషనల్గా కన్విన్సింగ్గా ఉంటుంది. ధనుష్ మీద మీకు అసలు ఆ సీన్స్ చూస్తుంటే అసలు కోపం సరే ఎందుకు చేశాడు రా అని, వాళ్ళ ఫాదర్ యాక్టింగ్ చూసి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూస్తే. తర్వాత ఏమవుతుందంటే పొలం అమ్ముతామని చెప్తుంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ బ్యాంక్స్ లోన్లోనే తీర్చలేకపోతున్నాను అని అంటాడు. ఈ బ్యాంక్ మేనేజర్ ఎవరు? జయరామ్. ఇప్పుడు ఈ ఐస్ట్ అనేది జయరామ్కి ధనుష్కి అసలు లాస్ట్లో ఏమవుతుంది, సూరజ్ ఎవరు, లాస్ట్లో ధనుష్ని పట్టుకుంటారా లేదా అనేది సినిమా స్టోరీ మొత్తం. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అసలు ఒక దొంగ ఉన్నప్పుడు దొంగని జస్టిఫికేషన్ వేయకూడదు. లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చినట్టు దొంగ చేస్తే ఒక మంచి పని చేసినా కూడా అరెస్ట్ చేయాలి పోలీస్. కానీ ఇందులో మీ క్లైమాక్స్ చూస్తే తెలుస్తుంది, ఇప్పుడు చెప్పేస్తే మీకు థ్రిల్లర్ ఉన్నారు. పాజిటివ్ వచ్చేసి ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే అందరిది ఓకే అనిపించింది నాకైతే. ఎవరంతా స్టాండర్డ్ కాలేదు. లైక్ మర్చిపోయా, కేఎస్ కుమార్ ఎంతసేపు అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్నారో కొంతసేపు బాగుంది. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఇంకా సినిమాలో మెయిన్ హైలైటే బీజిఎం. ఈ బీజిఎం కూడా లేదంటే ఈ సినిమా ఫట్టు. ఇది పాజిటివ్స్. నెగిటివ్స్ వస్తే లెంత్ 2 hours 44 minutes. అసలు సెకండ్ హాఫ్ అయితే మెల్లగా స్నేల్ పేస్లో పోతుంది అనమాట. అసలు కొన్ని సీన్స్ అయితే అసలు కొన్ని ఐస్ సీక్వెన్సెస్ అయితే అసలు ఫటాఫట్ అసలు అయిపోయినాయి. ఇంకా ఎవరు పోలీసులు పట్టుకోరు అనమాట. అలా చిన్న ఫట అయిపోయింది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆ ఐస్ సీక్వెన్సెస్ అయితే అది కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది. మిగతావన్నీ అది లైక్ కమ్ అండ్ గో లాగా ఉన్నాయి, అంటే ఐస్ సీక్వెన్సెస్ అసలు లేవు. ఇంకోటి సాంగ్స్, అసలు ఆ సాంగ్స్ ఏంటో అసలు వర్స్ట్ సాంగ్స్. డబ్బింగ్ కూడా అసలు ధనుష్కి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు పట్టుకొని అసలు ఏం చేయాలో అర్థం కాదు, అసలు అంత వరస్ట్ ఉంది డబ్బింగ్ మాత్రం. నేను లాస్ట్కి ఏం చెప్పాల్సి వస్తుందంటే, సినిమా ఈజ్ వరస్ట్. ఓకే, ఓవరాల్గా చూస్తే సినిమా వరస్ట్. అసలు ఓటీటీలో కూడా చూడలేం. ఈ డైరెక్టర్ ఇంతకుముందు ఒక మంచి సినిమా చేసి సోనీ లెవెల్ అంటే పేరు పలకడానికి రావట్లేదండి, పోర్ట్ తొజిల్ అని ఒక మిస్టరీ థ్రిల్లర్, అది సూపర్ ఉంటుంది. ఆ సినిమా డైరెక్ట్ చేసినాడు, ఈ సినిమా చేశాడు అన్నట్టు అనిపిస్తుంది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1 star. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్, జై హింద్.